ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అన్ని రంగాల రైతులకు అన్యాయం చేయడం జరుగుతూ ఉంది. ఒకప్పుడు తెలంగాణ ఉద్యమం కన్నా ముంగడ, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కన్నా ముంగడ పక్కనే కృష్ణమ్మ ఉన్నా తాగడానికి ఒక నీళ్లు లేవని ఒక లిరిక్తోన ఉద్యమం జరిగి రాష్ట్రం ఏర్పడేది. మొన్నటి వరకు కృష్ణమ్మ 30 రోజులు అంటే ఉధృతంగా ప్రవహించడం జరిగింది. ఆమె ఉధృతంగా ప్రవహిస్తే చాలా మంది రైతులు కూడా నష్టపోవడం జరిగింది. మరి ముఖ్యంగా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు అన్ని విధాలా నష్టం చేస్తూ ఉంది. ఈ రబీకి నీళ్లు ఇవ్వకపోవడానికి కారణం ఏంటంటే వీళ్ళు ఏవైతే పంటలు పండించారో ఆ పంటలకు మేము బోనస్ ఇస్తామని చెప్పి ఆ రోజు సగర్వంగా ప్రకటించుకున్నారు. ఈ రోజు పండించే పంటకు బోనస్ ఇవ్వాల్సి వస్తుందని చెప్పి మామూలుగా యాసంగి పంట ఏదైతే ఉంటుందో లావొడ్లు వేసేది ఉంటుంది. లావొడ్లు పండిస్తే రైతులు కొనలేని పరిస్థితిలో ఉంటారు, మిల్లర్లు కొనలేని పరిస్థితిలో ఉంటారు, ప్రభుత్వం కొనలేని పరిస్థితిలో ఉంటుంది అని చెప్పి చేతులు ఎత్తేసి గౌరవ ఇరిగేషన్ కు సంబంధించిన అధికారులు ఎవరైతే ఉన్నారో అంతకన్నా ముంగడ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొదలుకొని తర్వాత మొన్నటి వరకు ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏదైతే పరిపాలన జరిగిందో ఆ రైతులకు సంబంధించిన నీళ్ళు యాజమాన్యం చేయడానికి ఐడిబి మీటింగ్ అని జిల్లాలో ఉన్న అంటే ఆయకట్టులో ఉన్న పరిధిలో ఉన్న ఎమ్మెల్యేలను ప్రజాప్రతినిధులను రైతులను తీసుకొని అయా ఎక్కడైతే నీళ్లు ఉండవో నీళ్లు సఫిషియెంట్ను బట్టి ఇన్ని ఎకరాల వరకు చేయాలని చెప్పి తీర్మానం చేసుకుని ఐడిబి మీటింగ్ ద్వారా చేయవలసిన అవసరం కూడా ఉండే. ఇప్పటి వరకు కూడా ఐడిబి మీటింగ్ చేయకుండా అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వకుండా డిఈ గారికి ఒక ఇన్స్ట్రక్షన్ చేస్తూ అరే మీరు ఇవ్వండి, ఎంఆర్ఓ వాళ్ళకి చెప్పండి, లేకపోతే ఊర్లో టామ్ వేయండి, నీళ్లు లభ్యత లేదని చెప్పి రైతులను అడగడుగున ఈ గవర్నమెంట్ నుంచి మోసం చేస్తూ ఉంది. మేము ఒకటే అడుగుతున్నాం, అయ్యా కృష్ణ జూరాల్లో నీళ్లు పుష్కలంగా ఉన్నాయి, ఎంత ఆయకట్టుకు నీళ్ళు ఇస్తారో పక్కలో ఉన్న భీమా ఉంది, మన రంగసముద్ర రిజర్వాయర్ ఉంది, దాంట్లో పుష్కలంగా నీళ్లు ఉండే మీరు ఆయకట్టును డిసైడ్ చేసి నీళ్ళు ఇస్తారా ఇయ్యరా. ఇప్పటికే రైతులు చాలా మంది తుకాలు పోసుకొని నాట్లేసుకోవడానికి సంసిద్ధంగా కూడా ఆర్తడుగు పంటలు కూడా వేసుకున్నారు. సడన్ గా ప్రభుత్వం నిర్ణయం తీసుకోకపోవడం వల్ల రైతులు చాలా నష్టపోతున్నారు. కాబట్టి దయచేసి ఇప్పటికైనా ఈ ప్రభుత్వం మేలుకొని సంబంధిత అధికారులకు ఇన్స్ట్రక్షన్ ఇచ్చి ఈ యాసంగికి నీళ్ళు ఇస్తారా ఇయ్యరా అనేది తక్షణం తెలియజేయవలసిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తూ మీరు ఇట్లా మీ రైతులకు నీళ్ళు ఇచ్చి సరైన టైంలో కాదుకున్నపోతే బీఆర్ఎస్ పార్టీ తరఫున పూర్తి స్థాయిలో ఉద్యమిస్తామని చెప్పి తెలియజేసి ఈ సందర్భంగా నాకు అవకాశం అందరికీ ధన్యవాదాలు.